ఈ లోకంలో ఉన్న అనేక స్పీషీస్లో, జీవరాశుల్లో, అనేక జీవరాశుల్లో, జీవరాశులన్నిట్లో ఐ ట్రై టు హెల్ప్ యూ, డోంట్ వరీ. ఓకే, ఆఫ్ ఆల్ ద లివింగ్ స్పీసీస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టైమ్ కాన్షియస్. అయితే ఉన్న జీవరాశులన్నిట్లో మనుషుడు మాత్రమే సమయాన్ని గ్రహించేవాడు. మ్యాన్ హ్యాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యెస్టర్డే అండ్ టుమారో. మనుషుడికి నిన్నటి రేపు అనే ఆలోచన ఉంటుంది. ఆల్ అదర్ యానిమల్స్ ఆర్ బర్డ్స్, దే లివ్ ఫర్ ప్రెజెంట్. అయితే మిగతా జీవరాశులు అన్నీ ఇప్పుడు ప్రస్తుతం గురించి మాత్రమే బతుకుతాయి. బట్ హ్యూమన్స్ క్యాన్ థింక్ అబౌట్ ద పాస్ట్ అండ్ ఆల్సో అబౌట్ ద ఫ్యూచర్. మనుషులు మాత్రమే జరిగిన వాటి గురించి ఆలోచించగలరు, రాబోతున్న వాటి గురించి కూడా ఆలోచించగలరు. సో వెన్ వి థింక్ అబౌట్ ద పాస్ట్, అయితే మనం ఎప్పుడైతే జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తామో, మోస్ట్లీ వీఆర్ వరీడ్ అబౌట్ ద గిల్ట్. అయితే మనం అపరాధ భావం గురించి మాత్రమే మనం బాధపడుతూ ఉంటాం. ద పాస్ట్ హ్యాస్ బికమ్ ఎ బర్డెన్. అయితే జరిగిపోయింది మనకు ఒక భారం కింద మారింది. అండ్ వెన్ వి థింక్ అబౌట్ ఫ్యూచర్, అయితే మనం ఫ్యూచర్ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో, భవిష్యత్తు గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఇట్ ఈస్ అన్సర్టనిటీ. అయితే ఏం జరగబోతుందో అనే ఒక భయం, అనిశ్చితత, అన్సర్టనిటీ, అనిశ్చితత, దట్ ఈస్ అబౌట్ ఫ్యూచర్. అది భవిష్యత్తు గురించి. అన్ఫర్గివ్నెస్ ఆఫ్ ద పాస్ట్, అయితే మనం క్షమించలేకపోవడం అనే గతాన్ని క్షమించలేకపోవడం అనే బాధ. అండ్ అన్సర్టనిటీ అబౌట్ ద ఫ్యూచర్, అయితే భవిష్యత్తు గురించి అనిశ్చితత. బిట్వీన్ దీస్ టూ వీ విల్ బి ఆల్వేస్ స్ట్రగ్లింగ్. అయితే ఈ రెండిటి మధ్యలో మనం ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటాం. We are looking at Psalm 32. అయితే మనం కీర్తనలు 32వ అధ్యాయాన్ని చూస్తున్నాం. In Psalm 32, అయితే కీర్తనలు 32వ అధ్యాయంలో it answers both these questions. ఈ రెండు ప్రశ్నల సమాధానం ఇస్తుంది. The problem about the past, అయితే గతం గురించిన సమస్యకి సమాధానం, and the problem about the future, అయితే భవిష్యత్తు గురించిన సమస్యకు సమాధానం. బోత్ ఆర్ ఆన్సర్డ్ హియర్. అయితే రెండిటికి సమాధానం ఇక్కడ ఇవ్వబడుతుంది. వి హావ్ లుక్డ్ అట్ ఫస్ట్ 2 verses. అయితే మనం మొదటి 2 వచనాలను చూసాం ఇప్పటి వరకు. అండ్ ఇన్ దట్ ఫస్ట్ 2 verses, అయితే మొదటి 2 వచనాల్లో ఇట్ డీల్స్ అబౌట్ ద పాస్ట్. అయితే జరిగిపోయిన వాటి గురించి అవి మాట్లాడతాయి. యు విల్ బి బ్లెస్సెడ్. అయితే మీరు ధన్యులవుతారు. వెన్ యు ఆర్ ఫర్గివెన్, మీరు క్షమింపబడినప్పుడు మీరు ధన్యులవుతారు. సో దట్ డీల్స్ విత్ ద పాస్ట్. అది జరిగిపోయిన వాటి గురించి ఉన్న సమస్య. అండ్ నౌ ఐ లుక్ అట్ వర్స్ 8. అయితే నేను 8వ వచనాన్ని ఇప్పుడు చూస్తాను. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యు అండ్ టీచ్ యు ఇన్ ద వే యు షుడ్ గో. ఐ విల్ కౌన్సిల్ యు విత్ మై ఐ అపాన్ యు. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమునకు నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 3 words are used here. 3 పదాలు ఇక్కడ వాడబడతాయి. Number 1 is instruct. మొదటిది ఉపదేశము. Number 2, I will show you the way that you should go. అయితే నువ్వు వెళ్ళవలసిన మార్గమును నీకు బోధించదను. And I will counsel you, lastly. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. So these are the 3 words. అయితే ఇక్కడ ఈ 3 పదాలు వాడబడతాయి. So this verse is the promise regarding the future. అయితే ఈ వచనము భవిష్యత్తు కాలం గురించి మీకు ఇచ్చిన వాగ్దానము. When you look at the first 2 verses, it deals with the past. అయితే మీరు మొదటి 2 వచనాన్ని చూసినప్పుడు అది గతం గురించి మాట్లాడతాయి. And from 8th verse it deals with the future. అయితే 8వ వచనం నుంచి అది భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. So this psalm deals with the whole life. అయితే ఈ కీర్తన మొత్తం జీవితం గురించి మొత్తం మాట్లాడుతుంది. Now I want to go into little bit of background of this psalm. అయితే ఈ కీర్తన గురించి నేపథ్యానికి మనం చూడాలనుకుంటున్నాను. In the old year I did not go into the details because there was no time. అయితే ముందు సంవత్సరం నాకు సమయం లేక నేను నేపథ్యంలోకి వెళ్ళలేదు. Let me give you the background. అయితే ఇప్పుడు నేను మీకు ఆ నేపథ్యాన్ని ఇస్తాను. You know, when David was about 52 or 53 years, this has happened. అయితే ఇది దావీదు 52-53 సంవత్సరాల వయసు కలిగి ఉన్నప్పుడు ఇది జరిగింది.
This was winter time, ఇది చలికాలము. and usually kings will go out for war. అయితే రాజులు చలికాలంలో యుద్ధానికి వెళ్తారు. They will check their borders. అయితే వాళ్ళ బార్డర్స్ ని వాళ్ళు చూసుకుంటారు. But that time David decided not to go. కానీ ఆసారి మాత్రం దావీదు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. He sent his army. అయితే ఆయన ఆర్మీని మొత్తం పంపించాడు. But he was at home. కానీ ఆయన ఇంట్లో ఉన్నాడు. That day in the evening he went on to the terrace. అయితే సాయంకాలాన ఆయన మిద్దె మీదకి వెళ్ళి And he saw a lady taking bath. అయితే ఒక ఆవిడ అక్కడ స్నానం చేయడం చూసి, First look is not bad. అయితే మొట్టమొదటి చూసినప్పుడు అది తప్పు కాదు, It is an accident. అది పొరపాటును చూసిండొచ్చు. He should have walked away. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి. But he continued to look. కానీ చూస్తూనే ఉండిపోయాడు. And he was tempted. అయితే ఆయన శోధించబడ్డాడు. And he made that lady to come to him. అయితే ఆవిడ్ని ఆయన దగ్గరికి పిలుచుకున్నాడు. And he committed adultery with her. అయితే ఆవిడతో వ్యభిచారం చేశాడు. We can find it in 2 Samuel chapter 11. అయితే మనం 2 సమూయేలు 11వ అధ్యాయంలో దాన్ని చూడొచ్చు. And then he says, you take bath and go home. అయితే అప్పుడు ఆయన అంటాడు, నువ్వు స్నానం చేసి ఇంటికి వెళ్ళు అని. Why did he do that? అయితే ఎందుకు చేశాడు అది? He thought as a Jew, if she takes bath, all her sin will be cleared. అయితే యూదురాలుగా ఆవిడ స్నానం చేస్తే ఆవిడ పాపం మొత్తం పోతుందని అతను అనుకున్నాడు. And he thought if he takes bath, he will also be clean. అయితే ఆయన అనుకున్నాడు, ఆయన స్నానం చేసినా కూడా ఆయన పాపం మొత్తం పోతుందని. So according to Jewish cultures, if you take bath, the sin will be going off. అయితే యూదుల సంస్కృతి ప్రకారం మీరు పాపం చేస్తే మీరు స్నానం చేస్తే మీ పాపం మొత్తం పోతుంది. And that's how he thought, and he asked her to do that. అయితే ఆయన అలా అనుకొని ఆవిడని అలా చేయమన్నాడు. And God became angry. అయితే దేవుడు కోపగించాడు. And David was living in that guilt for nearly 1 year. అయితే దావీదు ఆ పశ్చాత్తాప భావంతో అపరాధ భావంతో 1 సంవత్సరం బతికాడు. He killed that man, Bathsheba's husband also. అయితే బత్షెబా యొక్క భర్తను ఆయన చంపేశాడు. After 1 year, అయితే 1 సంవత్సరం తర్వాత God sent Nathan. అయితే నాతాన్ను పంపించాడు దేవుడు. And David suddenly realized his mistake. అయితే దావీదు హఠాత్తుగా ఆయన తప్పును తెలుసుకున్నాడు. And he decided to fall on the feet of Nathan. అయితే నాతాన్ యొక్క పాదాల మీద పడడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. And Nathan says, why are you falling on my feet? అయితే నాతాన్ అంటాడు, నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? And am I God to forgive you? నేనేమన్నా దేవుణ్ణా నిన్ను క్షమించడానికి? You better seek forgiveness of God. అయితే నువ్వు దేవుని క్షమాపణ కోరు. Then he confessed. అయితే అప్పుడు దావీదు ఒప్పుకుంటాడు. And that is what we find in Psalm 51. అయితే అదే మనం 51వ కీర్తనలో చూడొచ్చు. He sought the forgiveness of God. ఆయన దేవుడి యొక్క క్షమాపణ కోరుకున్నాడు. And in that psalm, అయితే ఆ కీర్తనలో he made one promise to God. దేవుడికి ఒక వాగ్దానం చేశాడు. 51:13. 51వ అధ్యాయం 13వ వచనం. Then I will teach transgressors your ways, and sinners will return to you. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. God, if you forgive me, దేవా నువ్వు నన్ను క్షమిస్తే, God, if you clear all my guilt, దేవా నా అపరాధ భావాన్ని అంతా నువ్వు తీసేస్తే, this is what I promise to do. ఇది నేను నీకు చేసే వాగ్దానం. I will teach transgressors your ways. అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించదను, and sinners will return to you. పాపులను నీ తట్టు తిరుగుదురు. This is the promise David made to God. అయితే దావీదు దేవుడికి చేసిన వాగ్దానం ఇది. So God has forgiven him. అయితే దేవుడు ఆయన్ని క్షమించాడు. And once God has forgiven him, అయితే దేవుడు అతన్ని క్షమించిన తర్వాత the burden in his heart has been lifted up. అయితే ఆయన హృదయంలో ఉన్న భారం లేపబడింది. Then he decided to write Psalm 32. అప్పుడు ఆయన కీర్తనలు 32వ అధ్యాయం రాయడానికి నిశ్చయించుకున్నాడు. Now what is the difference between Psalm 51 and Psalm 32? అయితే కీర్తనలు 51వ అధ్యాయానికి 32వ అధ్యాయానికి తేడా ఏంటి? Psalm 51 is confession, ఒప్పుకోలు. అయితే 51వ కీర్తన ఒప్పుకోలు కీర్తన. And Psalm 32 is celebration, వేడుక. అయితే 32వ కీర్తన వేడుక కీర్తన.
Psalm 51 is a repentance. అయితే ఈ కీర్తనలు 51వ కీర్తన పశ్చాత్తాపం గురించి, Psalm 32 is rejoicing. అయితే 32వ కీర్తన ఆనందం గురించి. So 32 Psalm is rejoicing in the Lord. అయితే 32వ కీర్తన దేవుని యందు ఆనందించుట. And he is now singing a song declaring what has happened. అయితే ఏం జరిగిందో దాన్ని ప్రకటిస్తూ ఆయన ఒక పాట పాడుతున్నాడు. Openly he is declaring, అందరి ముందు ఆయన ప్రకటిస్తున్నాడు, yes, I committed sin, అవును నేను పాపం చేశాను, I transgressed, నేను అతిక్రమించాను, I was a deceitful person, నేను కపటం గల వ్యక్తిని. and God has cleared all of that. అయితే దేవుడు దాన్ని మొత్తం కొట్టివేశాడు. As far as east is from the west, అయితే తూర్పు నుంచి పడమర ఎంత దూరమో he has thrown away my sin, అంత దూరం నా పాపాన్ని పడేశాడు. and he has taken away all the burden of my sin. నా భారాన్ని నా పాప భారాన్ని మొత్తం ఆయన తీసేశాడు. I am now free. నేను ఇప్పుడు స్వేచ్ఛతో ఉన్నాను. And I am completely out of this problem. అయితే ఈ సమస్య నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను. But let me tell one thing. అయితే నేను ఒక విషయం చెప్తాను. David in the first 2 verses speaks about the blessedness. అయితే దావీదు మొదటి 2 వచనాల్లో ధన్యత గురించి మాట్లాడతాడు. But if you look at 3rd verse and 4th verse, అయితే 3వ వచనాన్ని 4వ వచనాన్ని మీరు చూస్తే, before he had this blessedness, అయితే ఈ ధన్యత రాకముందు, after he committed sin, అయితే పాపం చేసిన తర్వాత for a long time, చాలా సమయం వరకు what happened to him he explained in these 2 verses. ఆయనకి ఏం జరిగిందో ఈ 2 వచనాల్లో ఆయన చెప్తాడు. For I'm reading verse 3. నేను 3వ వచనం చదువుతున్నాను. For when I kept silent, my bones wasted away. నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్ధ ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. Through my groaning all day long. Verse 4. For day and night your hand was heavy upon me. My strength was dried up as by the heat of summer. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. Now what David is trying to say, అయితే దావీదు ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు though అంటే, we have entered into the new year, అయితే మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళాం కానీ, but I want to tell there might be somebody here, అయితే ఇక్కడ కొందరు ఉండుండొచ్చు, though you know technically that you have to confess, అయితే మీరు ఒప్పుకోవాలి అని మీకు టెక్నికల్ గా తెలిసినా కూడా, maybe you are not confessing, కానీ మీరు ఒప్పుకోలేదేమో, maybe you are not believing that God has forgiven you, మీరు నమ్మట్లేదేమో దేవుడు మిమ్మల్ని క్షమించాడని. then what happens? అయితే అప్పుడు ఏమవుతుంది? What has happened to David will happen to you. దావీదుకి ఏదైతే అయ్యిందో అదే మీకు కూడా అవుతుంది. After he committed sin with Bathsheba, అయితే బత్షెబతో పాపం చేసిన తర్వాత, till the time Nathan has come, నాతాను ప్రవక్త వచ్చేంత వరకు, for nearly 1 year, అయితే ఒక సంవత్సరం వరకు, he says he was going through a tough situation in his life. అయితే ఆయన జీవితంలో ఒక కష్టమైన సమయం గుండా వెళ్తున్నాడని ఆయన చెప్తున్నాడు. Sin in his soul, ఆయన ఆత్మలో ఉన్న పాపము, it has affected his whole body. ఆయన మనసులో ఉన్న పాపము ఆయన శరీరాన్ని మొత్తం అది క్షీణింపజేస్తుంది. That is what it says. అదే ఇది ఇక్కడ చెప్తుంది. My bones have broken. నా ఎముకలు క్షీణించినవి. That's what he says. అది ఆయన అలా చెప్తాడు. ఆయన He was having body pains. ఆయనకి శరీరం అంతా నొప్పులు ఉన్నాయి. He was having restlessness. ఆయనకి నిద్ర పట్టట్లేదు. And if you look at verse 4, ఇప్పుడు 4వ వచనం చూస్తే, he feels as if somebody is pressing him. అయితే ఆయనకు అనిపిస్తుంది ఎవరో చెయ్యి ఆయన మీద బరువుగా ఉందని. Have you gone through that kind of experience? అలాంటి ఎక్స్పీరియన్స్ గుండా మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? Where you sleep, మీరు పడుకొని, you feel that somebody is sitting here, మీ ఎవరో మీ హృదయం మీద కూర్చున్నట్టు, somebody is trying to choking off your neck, మిమ్మల్ని మీ మెడను ఎవరో నలుపుతున్నట్టు, you felt that somebody is trying to kill you, మిమ్మల్ని ఎవరినో చంపేయడానికి ప్రయత్నిస్తున్నారన్నట్టు, you try to scream in the night. మీరు అరవడానికి ప్రయత్నించారా రాత్రి? That's what David has gone through. అది దావీదు వెళ్ళింది. He says it is the hand of Lord that was choking me. అయితే ఆయన అంటాడు, దేవుని యొక్క హస్తము, నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను అని అంటాడు. it was God who was pressing me. అయితే దేవుడు నన్ను నా నుదుటి నలుపుతూ ఉన్నాడు. Why such a thing? ఎందుకు అలా అయింది? Unconfessed sin. అయితే ఒప్పుకోని పాపము.
if there is a sin that you haven't confessed, అయితే మీరు ఒప్పుకొని ఏదైనా పాపం ఉంటే it makes you to be silent. అది మిమ్మల్ని నిశ్శబ్దంగా చేస్తుంది. What do you mean by silent? అయితే నిశ్శబ్దం అంటే ఏంటి? For example, here there are about 40-50 people, ఇక్కడ 40-50 మంది ఉన్నారు. and brother comes and says, let us sing a song. అయితే సహోదరుడు వచ్చి మనం పాట పాడదామని అంటారు. The song is visible there, అయితే పాట అక్కడ కనిపిస్తూ ఉంది. and everybody stands up, అందరూ నుంచుంటారు. and the song is being sung. అయితే ఆ పాట పాడబడుతుంది. You can also sing, నువ్వు కూడా పాడొచ్చు. because the tune will be very easy, ఎందుకంటే ఆ పాట యొక్క రాగం చాలా సులువుగా ఉంటుంది. but you don't sing. బట్ కానీ పాడవు నువ్వు. Some of you don't sing. కానీ కొందరు మీరు పాడరు. Just think about why you are not singing, ఆలోచించండి, మీరు ఎందుకు పాట why పాడట్లేదు, you are silent. ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని. When people are worshiping the Lord through the song, అయితే పాట ద్వారా దేవుణ్ణి ప్రజలు ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తున్నప్పుడు why you don't want to join? ఎందుకు మీరు కలవాలనుకోవట్లేదు? I can tell you very strongly that there is unconfessed sin. That is why your mouth is not opening up. నేను గట్టిగా చెప్పగలను, మీరు ఒప్పుకొని మీలో పాపం ఉందని, అందుకే మీ నోరు తెరవబడట్లేదు. Because you are feeling guilty here. అయితే మీరు అపరాధ భావంతో ఉన్నారు మీ హృదయంలో. You are feeling that something is suppressing here. మిమ్మల్ని ఏదో అదుముతుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి. That is why you are not opening. అందుకే మీరు నోరు తెరవట్లేదు. David was a worship leader. అయితే దావీదు ఒక ఆరాధన నాయకుడు. He was writing psalms. అయితే ఆయన కీర్తనలు రాస్తున్నాడు. And he wrote several psalms ఆయన అనేక కీర్తనలు రాశాడు by this time. ఈ సమయం కల్లా. But he says for 1 year he became silent. కానీ ఒక్క సంవత్సరం వరకు ఆయన నిశ్శబ్దం అయిపోయాడని చెప్తాడు. He was not singing. ఆయన పాడట్లేదు. He was not worshiping. ఆయన ఆరాధించట్లేదు. Why? ఎందుకు? Because the throat has been choked. ఎందుకంటే ఆయన గొంతు నలిపివేయబడింది ఇక్కడ. What is choking his throat? అయితే ఎవరు నలుపుతున్నారు ఆయన గొంతుని? It is his only guilt feeling. ఆయన అపరాధ భావం మాత్రమే. His unconfessed sin. ఆయన ఒప్పుకోని పాపము. Are you in that kind of situation? అలాంటి పరిస్థితిలో నువ్వు కూడా ఉన్నావా ఈ రోజు? If you are in that kind of situation, ఒకవేళ నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే you need to confess. నువ్వు ఒప్పుకోవాలి. If you confess, మీరు ఒప్పుకుంటే God will defend you. దేవుడు మిమ్మల్ని డిఫెండ్ చేస్తాడు, కాపాడతాడు. If you try to defend your case, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే God will not help you. దేవుడు మీకు సహాయం చేయడు. And that is what David was trying to say. అయితే అదే దావీదు చెప్పాలనుకుంటున్నాడు. The first 2 verses, అయితే మొదటి 2 వచనాలు I want to call it as the way of delight. అయితే ఆనందపు మార్గముగా నేను పిలవాలనుకుంటున్నాను. Verses 3 and 4, 3, 4 వచనాలు the way of depression. అయితే నిరాశ కృంగిపోయిన దాన్ని మార్గంలో నేను పిలవాలనుకుంటున్నాను. So if you look at these to contrast, అయితే ఈ రెండింటిని మీరు పక్కపక్కన పెట్టి చూస్తే, now we'll look at verse 5. అయితే మనం 5వ వచనాన్ని చూస్తాము. I want you to look into your Bibles. అయితే మీ బైబిల్ని చూడాలని నేను అంటున్నాను. And brother, we read verse 5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. Now when you look at verse 5, అయితే మీరు 5వ వచనాన్ని చూసినప్పుడు, please look into your Bibles. మీ బైబిల్లో చూడండి. I want to show you something. నేను మీకు చూపించాలనుకుంటున్నాను. What is there above verse 5 and what is there below verse 5? అయితే 5వ వచనం పైన ఏముంది, 5వ వచనం కింద ఏముంది? Can you find something which is similar above verse 5 and below verse 5? అయితే 5వ వచనం పైన 5వ వచనం కింద ఏదన్నా ఒకేలా కనిపిస్తుందా మీకు? Selah. సెలా అని ఉంది ఇక్కడ. Do you know what is Selah? అయితే సెలా అంటే ఏంటో మీకు తెలుసా? In Hebrew poetry, అయితే హీబ్రూ పోయట్రీలో పద్య భాగంలో when they were singing songs, అయితే వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు we have this chorus, చరణాలు ఉంటాయి వాళ్ళకి. So 1 to 4 is one stanza and 5th verse alone is one stanza. మొదటి నుంచి 4వ వచనం వరకు ఒక చరణం అయినప్పుడు 5వ వచనం మాత్రమే ఇంకొకటి. So 5th verse is a standalone, ఒక్కటే ఉండేది. అయితే 5వ వచనం ఒక్కటి దానంతట దాన్ని మాత్రమే ఉంటుంది. Now what do you find in verse 5? అయితే 5వ వచనంలో మీకు ఏం కనిపిస్తుంది? See, in the first 2 verses, అయితే మొదటి 2 వచనాల్లో we looked at sin, transgression, deceit.
అయితే మనము పాపాన్ని, ప్రాయశ్చిత్తాన్ని మరియు కపటాన్ని చూసాము. Now look at verse 5. అయితే 5వ వచనాన్ని You చూడండి. find all those three here. అయితే ఆ 3 మీకు ఇక్కడ కూడా కనిపిస్తాయి. And in the first two verses, అయితే మొదటి 2 వచనాల్లో we saw that God has forgiven అయితే మనం చూడొచ్చు దేవుడు క్షమించాడని, and God has covered, అయితే దేవుడు కప్పాడని. and we find those words here in the 5th verse. అయితే ఆ పదాలను మనం 5వ వచనంలో కూడా చూడొచ్చు. So what has happened in the first 4 verses? అయితే మొదటి 4 వచనాల్లో ఏమైందో Now he is declaring it again in 5th verse. అయితే మళ్ళీ ఆయన 5వ వచనంలో దాన్ని ప్రకటిస్తున్నాడు. But I want you to look at the second line of 5th verse. అయితే మనం నేను మిమ్మల్ని 5వ వచనంలో రెండో లైన్ ని చూడమని చెప్తున్నాను. Can you read that? యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. That's it. Can you read it again slowly? యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. I want to ask you this question. అయితే మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Again read, brother. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. I want to ask you this question. మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Has David openly confessed his sin? అయితే దావీదు అందరి ముందు తన పాపాన్ని ఒప్పుకున్నాడా? అనుకున్నాడు. He only thought. అనుకున్నాడు, ఒప్పుకోవాలి అని అనుకున్నాడు. He want to confess. అయితే ఒప్పుకోవాలి అని అనుకున్నాడు. He only wanted to confess. ఒప్పుకోవాలి అని అనుకున్నాడు Now మాత్రమే. look at the last line. అయితే చివరి లైన్ ని చూద్దాము. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. Even before the confession came out of his throat, God has already forgiven. అయితే ఆయన ఒప్పుకోలు ఆయన నోట్లోంచి బయటికి రాక మునుపే దేవుడు ఆయన క్షమించాడు. What a powerful God we have. ఎంత శక్తివంతమైన దేవుడు మనకున్నాడు. What a gracious God we have. మనకి ఎంత దయామయుడైన దేవుడు మనకున్నాడు. There might be somebody who are very smart here. అయితే ఇక్కడ చాలా మంది చాలా తెలివైన వాళ్ళు ఉండొచ్చు. They may say like this. ఇలా చెప్పొచ్చు, Brother, I thought in my heart, I did not say it out. సహోదరుడా నేను హృదయంలో అనుకున్నాను కానీ బయటికి చెప్పలేదు. If you try to say like that, ఒకవేళ అలా చెప్పాలనుకుంటే, if you say like that, ఒకవేళ మీరు అలా చెప్తే I won't agree. నేను ఒప్పుకోను. If you are truly thinking of confessing, మీరు ఒప్పుకోవాలని నిజంగా అనుకుంటే, and if God has forgiven you, మీ దేవుడు మిమ్మల్ని క్షమించి ఉంటే, you will definitely declare it out. మీరు ఖచ్చితంగా దాన్ని బయటికి చెప్తారు, ప్రకటిస్తారు. I'll give you this example. మీకు ఉదాహరణ ఇస్తాను. The prodigal son wanted to confess to the father. అయితే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రికి ఒప్పుకోవాలనుకున్నాడు. He went to the father. అయితే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. He saw the father that far away. ఆ దూరం నుంచి తండ్రిని చూశాడు. And father was coming, running towards him. అయితే తండ్రి పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికి వస్తున్నాడు. He realized that father has already forgiven him. అయితే ఆయనకి తెలిసిపోయింది తండ్రి ముందే క్షమించేశాడని. How? ఎలా తెలిసింది? Father is not running with anger. అయితే తండ్రి కోపంతో పరిగెట్టట్లేదు. He is running with passion. అయితే ప్రేమతో పరిగెడుతున్నాడు. He realized that. ఆయనకి అది అర్థమైంది. So when he came very close to daddy, అయితే తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, father fell on his son. తండ్రి కుమారుని మీద పడ్డాడు. And he hugged him. అయితే హత్తుకున్నాడు. Then what the son did? అయితే అప్పుడు కుమారుడు ఏమన్నాడు? He clearly declared. అయితే కుమారుడు ప్రకటించాడు, Daddy, I committed sin against God and against you. తండ్రి నేను నీకు విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. Please forgive me. నన్ను క్షమించు. Please have me as one of the slaves in your home. అయితే నీ ఇంటిలో ఒక దాసుడిగా నన్ను పెట్టుకో అని చెప్పి ఆయన ప్రకటించాడు. And the father allowed the son to declare that. అయితే తండ్రి కుమారుణ్ణి అది చెప్పడానికి ఒప్పుకున్నాడు. He allowed. ఆయన అనుమతించాడు. He allowed the son to say that. అయితే కుమారుణ్ణి అది చెప్పడానికి అనుమతించాడు. Why? ఎందుకు? If the son did not say it out, ఒకవేళ కుమారుడు అది బయటికి చెప్పకుండా ఉండుంటే, he might be having this doubt. అయితే ఆయనకి ఈ సందేహం ఉండుండొచ్చు. Has daddy really forgiven me? తండ్రి నన్ను నిజంగానే క్షమించాడా? Has daddy really knew what kind of sin I have committed? తండ్రికి నిజంగానే తెలుసా నేను ఎలాంటి పాపం చేశానో అని. Therefore, అందుకనే he allowed the son to say it out. అందుకే కుమారుణ్ణి అది చెప్పడానికి అనుమతించాడు. I want to tell you, my friends, ఈ రోజు మిత్రులను నేను చెప్పాలనుకుంటున్నాను, you don't try to have this kind of prayer in your life. మీరు ఇలాంటి ప్రార్థన ఉంచుకోవద్దు. This is a very bad prayer. ఇది చాలా
చెడ్డ ప్రార్థన. Now, what is that bad prayer? అయితే ఆ చెడ్డ ప్రార్థన ఏంటి? Lord, you know all the sins I have committed. దేవా, నేను చేసిన పాపాలన్నీ నీకు తెలుసు, Please forgive me. నన్ను క్షమించు. That's a very bad prayer. అది చాలా చెడ్డ ప్రార్థన. Don't pray that prayer. అలాంటి ప్రార్థన ప్రార్థించొద్దు. Don't ever pray like that. అలా ఎప్పుడు ప్రార్థించొద్దు. If you know any sin, అయితే మీకు ఏదైనా పాపం తెలుసుంటే you say that sin. అయితే ఆ పాపాన్ని చెప్పండి. You say it out. అది మీరు బయటికి చెప్పండి. I want to tell you this. ఈ రోజు నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. When you are telling out the sin you have committed, మీరు చేసిన పాపాన్ని మీరు బయటికి చెప్తున్నప్పుడు you will have kind of goosebumps. మీకు ఒళ్ళు జల్దరిస్తుంది. ఎంటుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎంటుకలు నిక్కబొడుచుకుంటాయి. You have that. మీకు అది ఉంటుంది. That is actually the work of the Spirit. అది ఆత్మ యొక్క పని. That is when you are actually getting clear from your soul. అయితే మీ ఆత్మలోంచి అది అప్పుడే వెళ్ళిపోతుంది. If you don't say that out, అది మీరు బయటికి చెప్పకపోతే it is still there. అది ఇంకా లోపలే ఉంది. Therefore, you have to declare, you have to tell the sin you have committed, not in the public but to God. అందుకే మీరు దాన్ని ప్రకటించాలి. మీరు అందరి ముందు కాదు, కానీ దేవుడికి. It is between you and your God. అది నీకు నీ దేవుడికి మధ్య. When you close your door, మీరు ఎప్పుడైతే మీ తలుపులు మూసుకుంటారో, you are all alone, మీరు ఒక్కలే ఉన్నారో, you tell clearly to God, Lord, this is the sin I committed. మీరు దేవునికి చెప్పండి, దేవా నేను చేసిన పాపం ఇది అని. Not that God doesn't know, దేవుడికి తెలియదని కాదు, but you should know. కానీ మీకు తెలియాలి. And not only you, కానీ మీకు మాత్రమే కాదు, Satan also should know. సాతానికి కూడా తెలియాలి. Satan should know what kind of sin you are confessing to the Lord. సాతానికి తెలియాలి నువ్వు ఏ పాపాన్ని దేవుని ముందు ఒప్పుకుంటున్నావో అని. When it is clearly declared, అది ఎప్పుడైతే ప్రకటించబడుతుందో, then you will be delivered. అప్పుడు మీరు విముక్తి చెందుతారు. You will be delivered completely. మీరు విడిపించబడతారు. God will deliver you. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. So we have seen the way of delight. అయితే మనం ధన్యత మార్గాన్ని చూసాం. మనము We have seen the way of depression. మనము నిరాశ నిస్పృహల మార్గాన్ని చూసాము. And now from verses 5 to 7, ఇప్పుడు 5వ వచనం నుంచి 7వ వచనం వరకు we call it as the way of deliverance. అయితే విడిపించబడుట మార్గం కింద మనం దాన్ని అంటాము. I will read that. నేను చదువుతాను దాన్ని. 5వ వచనం, I acknowledge my sin to you, and I did not cover my iniquity. I said, I will confess my transgression to the Lord, and you forgave the iniquity of my sin. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. Therefore, let everyone who is godly offer prayer to you at a time when you may be found. Surely in the rush of great waters they shall not reach him. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీ ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను. My friends, what David is trying to say is this. మిత్రులారా, దావీదు చెప్పాలనుకుంటుంది ఇది. The way of deliverance also have a time frame. అయితే విడిపించబడడం యొక్క మార్గంకి ఒక సమయం కూడా ఉంటుంది. When God is working through his word and through his spirit, అయితే దేవుడు ఎప్పుడైతే ఆయన ఆత్మ ద్వారా ఆయన వాక్యం ద్వారా పనిచేస్తున్నాడో, that in itself you have to confess. అప్పుడే మీరు ఒప్పుకోవాలి. For example, if you are feeling that you should confess right now, అయితే మీకు ఇప్పుడు అనిపిస్తుంటే మీరు ఒప్పుకోవాలని, you do it right now. అయితే మీరు ఇప్పుడే ఒప్పుకోండి. You don't say I will do it after going home. అయితే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తానని మీరు అనుకోవద్దు. That is why it says offer prayer to you at a time when you may be found. అయితే అందుకే ఇక్కడ ఉంది ప్రార్థన, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. Verse 7. 7వ వచనం, You are a hiding place for me, you preserve me from trouble, you surround me with shouts of deliverance. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. See how beautiful it is. ఎంత ప్రియంగా ఉందో కదా ఇది. It's almost like the prodigal son's father. అయితే ఇది తప్పిపోయిన కుమారుడి తండ్రి వలె ఉంది. What he did, అక్కడ ఏం చేశాడు ఆయన? the father immediately covered him with a shawl.
అయితే తప్పిపోయిన కుమారుడిని వెంటనే ఒక షాలువాతో కప్పారు. and he hugged him. అయితే ఆయన హత్తుకున్నారు. He completely covered his son అయితే ఆయన కుమారుడిని పూర్తిగా కప్పాడు. and he took care of him. ఆయన్ని చూసుకున్నాడు. In the same way, అలాగే when you go to God మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు with completely opening our soul to him, మన 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 మనస్సును పూర్తిగా ఆయన విప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, showing everything that happened inside, అయినది అంతయు చూపించి వెళ్ళినప్పుడు, he covers us, అప్పుడు ఆయన మనల్ని he కప్పుతాడు, hides us, మనల్ని దాచుతాడు, he protects us. మనల్ని కాపాడుతాడు. Now this is about the past. అయితే ఇది గతం గురించి. Now when it comes to new year, అయితే కొత్త సంవత్సరం గురించి వచ్చినప్పుడు it is from 8th verse to 11th verse. అయితే 8వ వచనం నుంచి 11వ వచనం వరకు The way of dependency. అయితే ఆయన మీద ఆధారపడు మార్గము. The way of dependency. ఆధారపడు మార్గము. Look at verse 8. అయితే 8వ వచనాన్ని I చూద్దాము. will instruct you and teach you in the way you should go. నీకు I will counsel you with my eye upon you. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమునకు నీకు బోధించును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. Look at those three words. అయితే ఈ మూడు పదాలని చూడండి. Instruct, అయితే ఉపదేశము, then teach, బోధించదు, అయితే బోధించెదను, and then counsel, ఆలోచన చెప్పెదను. three words. మూడు పదాలు. Three words God is giving. అయితే మూడు పదాలు దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. He says, ఆయన అంటాడు, I will guide you, నేను నీకు ఆలోచన చెప్పెదను, I will teach you, నేను నీకు ఉపదేశం చేసేదను, and I will instruct you. అయితే నేను నడవవలసిన మార్గం నీకు బోధించదను. This is God clearly says. అది దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. This is about future. అయితే ఇది భవిష్యత్తు గురించి. Now, Lord, I have confessed my sin. దేవా, నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను. I got rid of all these bad things. అయితే ఈ చెడ్డ విషయాలన్నీ వదిలేశాను. Today is January 1st. అయితే ఈ రోజు జనవరి 1వ తారీఖు. The new year has begun. అయితే కొత్త సంవత్సరం మొదలైంది. How do I know that this year will be different? అయితే ఈ వచ్చే సంవత్సరం వేరే మారి ఎలా ఉంటుందని నేను అనుకోవాలి. Can I live a clean life? అయితే నేను శుద్ధమైన జీవితం జీవించగలనా? God promises that he will instruct you. అయితే దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన మీకు మార్గం చూపుతారని. He is saying that he will teach you. అయితే మీకు బోధిస్తారని ఆయన చెప్తున్నారు. And he says, I will counsel you. ఆయన చెప్తున్నాడు, మీకు ఆలోచన చెప్పేదనని. God is going to do that. దేవుడు అది చేయబోతున్నాడు. I don't know how. అది ఎలాగో నాకు తెలియదు. It can be Sunday messages, అయితే అది ఆదివారం మెసేజ్లు అయి ఉండొచ్చు, or it can be somebody coming and telling something, అయితే మీకు ఎవరో వచ్చేదో చెప్పడం అయి ఉండొచ్చు, or it can be a thought in your mind, అయితే మీ మనసులో ఒక ఆలోచన అయి ఉండొచ్చు, or it can be a conversation within the family. అయితే ఫ్యామిలీలో మీరు ఒకరితో మాట్లాడడం బట్టి అయి ఉండొచ్చు. God says, I will do it. దేవుడు అంటున్నాడు, నేను చేస్తాను అని. God is going to do it. దేవుడు చేస్తాడు. Do you believe it? మీరు నమ్ముతున్నారా? Do you trust it? మీరు నమ్ముతున్నారా? If you believe it, మీరు నమ్మి విశ్వసిస్తే you can say like this, మీరు ఇలా చెప్పొచ్చు, God has taken care. దేవుడు చూసుకున్నాడు. God is going to take me into the new year. దేవుడు నన్ను కొత్త సంవత్సరంలోకి తీసుకెళ్లబోతున్నాడు. God said he will do all that is necessary. దేవుడు అన్నాడు, అవసరమైనంతా నేను చేస్తానని. This is 8th verse. ఇది 8వ వచనము. But now look at 9th అయితే verse. ఇప్పుడు 9వ వచనాన్ని చూడండి. Be not like a horse or a mule without understanding, which must be curbed with bit and bridle, or it will not stay near you. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపబడవలెను. Now what does it says? అయితే ఇదేం చెప్తుంది? 8th and 9th verses you have to take as one section. అయితే 8, 9 వచనాలని మీరు ఒకటేలాగా తీసుకోవాలి. God is going to teach. దేవుడు మీకు నేర్పించబోతున్నాడు. God is going to instruct. దేవుడు మీకు బోధించబోతున్నాడు. God is going to counsel. దేవుడు మీకు ఆలోచన చెప్పబోతున్నాడు. But he says, కానీ ఆయన చెప్తున్నాడు, you don't be like a horse. మీరు గుర్రం వలె ఉండొద్దు. You don't be like a mule. మీరు గాడిద వలె ఉండొద్దు. What he means by horse and mule? మీరు అక్కడ గాడిద మరియు గుర్రం అంటే ఏంటి అక్కడ? He says without understanding. అయితే మీరు జ్ఞానము లేని గుర్రం వలె ఉండొద్దు అని అంటున్నాడు. What he says is this. ఆయన చెప్తుంది ఇది, you be sensitive. మీరు సున్నితంగా ఉండండి. You read the word of God. మీరు దేవుని వాక్యాన్ని చదవండి. You be studious. మీరు
చదువరుగా ఉండండి, you be prayerful, మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి, then I will guide you. అప్పుడు నేను మీకు దారి చూపిస్తాను, I will instruct you then. నేను మీకు ఆలోచన చెప్తాను. Now look at these concepts. అయితే ఈ సంగతులను మీరు చూడండి. Here is God. ఇక్కడ దేవుడు ఉన్నాడు. He is ready to teach you. మీకు నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. He is ready to guide you. మిమ్మల్ని మీకు మార్గం చూపించడానికి And now here he says, ఆయన ఇక్కడ చెప్తున్నాడు, be of understanding. అయితే జ్ఞానము కలిగి ఉండండి అని Don't చెప్తున్నాడు. be like a horse. అయితే బుద్ధి లేని గుర్రం వలె ఉండదని అంటున్నాడు. It is something like this. ఇలా ఉంది అది. If it is God's will, it will happen. అయితే దేవుని చిత్తం అయితే అది అవుతుంది. If it is not God's will, it won't happen. దేవుని చిత్తం కాకపోతే అది అవ్వదు. That is behaving like horse and mule. అది గుర్రం వలె మరియు గాడిద వలె ఉండడం. You have to be positive. మీరు ఆలోచించాలి. You have to study. మీరు చదవాలి. You have to depend on God. మీరు దేవుని మీద ఆధారపడాలి. Then God will instruct you. అప్పుడు దేవుడు మీకు ఆలోచన చెప్తాడు. You are now going to take your promise cards. అయితే మీరు ఇప్పుడు మీ వాగ్దానాలను తీసుకోబోతున్నారు. I want to tell you one thing. అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. When you take a promise card, అయితే మీరు ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని తీసుకుంటారో, they may give you one verse or a part of verse. అయితే అది మీకు ఒక వచనం కానీ ఆ వచనంలో ఒక భాగం కానీ మీకు ఇవ్వచ్చు. A part of a verse cannot give the complete information. అయితే ఒక వచనం కానీ ఆ వచనంలో ఒక భాగం కానీ మీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వదు. You take the promise card. అయితే మీరు ఆ వాగ్దానాన్ని తీసుకోండి. Do one thing. అయితే ఒక పని చేయండి. You find out where that verse is. అయితే ఆ వచనం ఎక్కడుందో మీరు కనుక్కోండి. Read the whole chapter. అయితే ఆ మొత్తం అధ్యాయాన్ని మొత్తం చదవండి. Read the whole chapter. అధ్యాయాన్ని మొత్తం చదవండి. Then you will understand what that verse speaks about. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఆ వచనం దేని గురించి మాట్లాడుతుందని. Because ఎందుకంటే every promise, ప్రతి వాగ్దానం, there will be a condition. దానికి ఒక షరతు ఉంటుంది. And without that condition, అయితే ఆ షరతు లేకుండా the promise will not be fulfilled. ఆ వాగ్దానం నెరవేర్చబడదు. This is what we see here. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. 8th verse is the promise. 8వ వచనం వాగ్దానం. 9th verse is the condition. 9వ వచనం షరతు. You don't be like a horse or mule. అయితే మీరు బుద్ధి లేని గాడిద వలెనో గుర్రం వలెనో ఉండొద్దు. I will lead you. నేను మిమ్మల్ని మీకు దారి చూపిస్తాను. I will guide you. నేను మీకు ఆలోచన చెప్తాను. But you must be people of understanding. కానీ మీరు బుద్ధి కలిగి ఉండాలి. So whether you look at the verse in the calendar, అయితే మీరు క్యాలెండర్ లో ఒక వచనాన్ని చూస్తారో, or the promise card you are taking today, మీరు తీసుకునే లేకుంటే వాగ్దానంలో చూస్తారో, whatever it is, ఏదైతే కానీ, take the whole chapter. అయితే మొత్తం అధ్యాయాన్ని చూడండి. And then you can understand. అప్పుడు మీకు అర్థం అవుతుంది. The second thing I want to tell you is this. అయితే నేను చెప్పాలనుకున్న రెండో విషయం ఇది. To whom the promise is given. అయితే ఎవరికి ఆ వాగ్దానం ఇవ్వబడింది? You don't give promise to an outsider. అయితే బయట వారికి నువ్వు ఒక వాగ్దానాన్ని ఇవ్వవు. To an unknown person you can't give a promise. అయితే తెలియని వ్యక్తికి ఒక వాగ్దానాన్ని ఇవ్వలేవు నువ్వు. You can give a promise only to a known person. అయితే మీకు తెలిసిన వాళ్ళకి మాత్రమే మీరు ఒక వాగ్దానాన్ని ఇవ్వగలరు. You can give a promise only to a person in relationship. అయితే మీరు మీకు తెలిసిన ఒక రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తికి మాత్రమే మీరు వాగ్దానం ఇవ్వగలరు. Your daughter, your son, your father or anybody. అయితే మీ కుమార్తె, మీ కుమారుడో, మీ నాన్నో, ఇంకెవరైనా ఉండొచ్చు. You are promising because of the relation. అయితే మీకున్న ఆ రిలేషన్ బట్టి మీరు వాగ్దానం చేస్తున్నారు. God promises to the people who are in relation with him. అయితే దేవుడు ఆయనతో ఉన్న ఎవరితో అయితే ఆయనకు సంబంధం ఉంటుందో, అయితే ఎవరితో అయితే ఆయనకు సంబంధం ఉంటుందో వాళ్ళకి వాగ్దానం చేస్తారు. So you understand that you are in relation with God. అయితే మీరు అర్థం చేసుకోవాలి మీకు దేవునితో సంబంధం ఉందని. So God wants you to do something. అయితే దేవుడు మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నాడు. Then he promises you to do something. అప్పుడు ఒకటి చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. Look at all the promises in the Bible. అయితే బైబిల్లో ఉన్న వాగ్దానాలు అన్నీ చూడండి. It is something like you do this, I will do this. అయితే ఇది ఇలా ఉంటుంది, మీరు ఇలా చేయండి, నేను అప్పుడు ఇలా చేస్తాను. God always comes with a relationship. అయితే దేవుడు ప్రతిసారి ఒక రిలేషన్షిప్ తో వస్తారు. And let's look at verse 10 and 11. అయితే మనం 10-11 వచనాన్ని చూద్దాం. Many are the sorrows of the wicked, but steadfast love surrounds the one who trusts in the Lord. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. Be glad in the Lord and rejoice, O righteous, and shout for joy, all you upright in heart. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి,
యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. Look at the words that are contrasting. ఇక్కడ వాడబడిన పదాలను చూడండి. Verse 10, 10వ వచనము, it speaks about the people who are of sorrows, wicked. అయితే భక్తిహీనుల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. And verse 11 speaks about the righteous. అయితే 11వ వచనము నీతిమంతుల గురించి మాట్లాడుతుంది. What is the difference between wicked and righteous? అయితే నీతిమంతులకి మరియు భక్తిహీనులకి మధ్య ఉన్న తేడా ఏంటి? The only difference is this. అయితే ఉన్న ఒకటే తేడా ఏంటంటే, righteous is the one who trusts the Lord. అయితే నీతిమంతుడు ఎవరంటే యెహోవా యందు నమ్మక కలిగి ఉన్నవాళ్ళు. Righteous is the one who follows what he knows. అయితే నీతిమంతులు ఎవరంటే వాళ్ళకి తెలిసిన దాన్ని వాళ్ళు వెంబడించే వాళ్ళు. Wicked is the one who knows but does not follow. అయితే భక్తిహీనులు ఎవరంటే ఎవరికైతే తెలుస్తుందో కానీ వెంబడించరో. So if you are righteous, మీరు నీతిమంతులైతే you will be surrounded by the love of God. మీరు దేవుని యొక్క ప్రేమను బట్టి చుట్టబడతారు. In spite of many struggles, అయితే మీకు అనేక కష్టాల గుండా వెళ్తున్నా కూడా you will shout for joy. మీరు ఆనందంతో ఉల్లసిస్తారు. The reason is you are upright in heart. ఎందుకంటే మీరు హృదయంలో నీతిమంతులై ఉన్నారు. My friends, Psalm 32, అయితే మిత్రులారా 32వ కీర్తన the second part, రెండో భాగము, it is a promise regarding the new year. అయితే కొత్త సంవత్సరం గురించి ఒక వాగ్దానం ఇది. The promise is, వాగ్దానం ఏంటంటే, God is taking the responsibility to instruct, teach and counsel. అయితే దేవుడు ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. మీకు ఆలోచన చెప్పడానికి, మీకు జ్ఞానం చూపడానికి, మీకు బోధించడానికి. But he says, కానీ ఆయన చెప్తున్నాడు, we must be people of understanding. మనం బుద్ధి కలిగి ఉండాలని. We must be righteous people. మనం నీతిమంతులై ఉండాలని. We should not be wicked people. మనము భక్తిహీనులై ఉండకూడదని. We must be related to God. మనం దేవునితో ఒక బంధం కలిగి ఉండాలని. We must trust God. మనం దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలని. We must do what we know. మనకు తెలిసింది మనం చేయాలని. We must continue the fellowship with God. అయితే దేవునితో మనకున్న సహవాసాన్ని మనం కంటిన్యూ చేయాలని. If you are able to do that, అది మనం చేయగలిగితే definitely our new year will be a happy new year. ఖచ్చితంగా మన కొత్త సంవత్సరం ఆనందకరమైన కొత్త సంవత్సరంగా ఉంటుంది. And that is what the last line of 11th verse says. అదే 11వ వచనం యొక్క చివరి లైన్ చెప్తుంది, be glad in the Lord and rejoice, O righteous, and shout for joy, all you upright in heart. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. May this be fulfilled in each one of our lives. ఇది మనందరి జీవితంలోనూ నెరవేరును గాక. Let's look to the Lord in prayer. ప్రార్థనలో దేవుడి వైపు చూద్దాము. Father, we thank you so much for Psalm 32. తండ్రి, కీర్తనలు 32వ అధ్యాయం బట్టి థ్యాంక్ యూ. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, you spoke to each one of us. దేవా, మా అందరితో నువ్వు మాట్లాడావు. And you have clearly promised what you want to do. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి మీరు వాగ్దానం ఇచ్చారు. You wanted to instruct us, teach us and counsel us. మాకు ఆలోచన చెప్పాలనుకున్నారు, మాకు మార్గం చూపాలనుకున్నారు, మాకు ధైర్యం చెప్పాలనుకున్నారు. But Lord, we have to be people of understanding. కానీ దేవా, మేము బుద్ధి కలిగి ఉండాలి. You wanted us to trust you. మిమ్మల్ని మీ పైన నమ్మకం ఉంచాలని మీరు అనుకున్నారు. We should not be wicked. మేము కపటం కలిగి ఉండకూడదు. We should be righteous. మేము నీతిమంతులై ఉండాలి. Then we will have a happy life. అప్పుడు మేము ఒక ఆనందకరమైన జీవితం కలిగి ఉంటాం. Lord, may this 2026 be happy. దేవా, ఈ 2026వ సంవత్సరం ఆనందంగా ఉండును గాక. Happiness because of our righteous living. అయితే నీతిమంతమైన మా జీవితం బట్టి వచ్చే ఆనందం. Happy because we live a life based on your understanding. ఆనందకరం ఎందుకంటే మేము జ్ఞానవంతమైన జీవితం గడుపుతున్నాం కాబట్టి. Because we follow your instruction. ఎందుకంటే మీ ఆలోచనని మేము వెంబడిస్తాం కాబట్టి. Because we obey your teaching. మీ గైడెన్స్ని మేము, మీ టీచింగ్ని మేము ఒప్పుకుంటాం కాబట్టి. Help us to live that life. మేము అలా బతకడానికి మాకు సహాయం చెయ్యి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.